హాయ్ గైస్. హాయ్ అందరికీ. ఈరోజు మా గల్లీ వాళ్ళందరం కలిసి గోలేటి భీమన్న టెంపుల్కి వెళ్తున్నాం. శిఖర బర్త్డే ఉంది, దావత్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. అరవింద్ రాజు కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే అరే ప్రేమానే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా కూడని రూపం ఒక చోట నేనొక చోట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడే గోలేటి భీమన్న చేరుకున్నాం. దిగుతున్నారు అందరూ. మేము ఎంజాయ్ చేయడానికి పెద్దవాళ్ళందరిని ఒక దాంట్లో పంపించి మేము ఒక్క టాటాయిస్లో వచ్చాం ఫ్రెండ్స్. అందుకే మేము చాలా ఎంజాయ్ చేయగలిగాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మనం దావా చేసుకోబోయే ప్లేస్. దీని పక్కనే టెంపుల్ ఉంటుంది. పాటలు పాడి పాడి చాలా అలసిపోయాం ఫ్రెండ్స్. చాలా ఆకలిస్తుంది. తిందామంటే ఇప్పుడు టిఫిన్లు ఏం తీసుకురాలే. దొడ్డు రవ్వతో ఉప్మా చేసినాం. ఇక తినుళ్ళు అంటారు. ఇక తినాలి. అదే ఎట్లుందో తిని చెప్తాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందనా? నిజం బాగుంది. ఈమెనే బర్త్డే గర్ల్. నేను పెట్టుకో అంటే పెట్టుకోలే ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టమని ఏడుస్తుంది కోన్. వీళ్ళే ఫ్రెండ్స్ మా గ్యాంగ్ మెంబర్స్. కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్పడమే వీళ్ళ అలవాటు. ఇటు సైడ్ వీళ్ళేం చేస్తున్నారు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓహో, ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రసాదం అయిపోగానే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మన వాళ్ళంతా ప్రదక్షిణాలు చేస్తున్నారు. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళడమే. చూడండి ఫ్రెండ్స్, మేము తినబోయే మేక ఇదే. అదిగో అదిగో ఇంకో మేక. ఇదిగో ఇదే మన భీమన్న టెంపుల్. లోపలికి వెళ్దాం రండి. చాలా పురాతనమైన టెంపుల్, కానీ చాలా మహిమగలది. మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మేక జడితిచ్చిన తర్వాతనే దాన్ని కోసుకొని తింటారు. ఇప్పుడు మేకను జడిత పట్టిస్తాను. వీళ్ళంతా ఎప్పుడెప్పుడు మేక జడితిస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నారు. ఒక్కసారి మేక జడితివ్వగానే తల మొండం వేరవ్వాలా
ఒక మేక జడతి ఇచ్చింది ఫ్రెండ్స్. మేము 2 మేకలు తీసుకొచ్చాం. ఈ మేక కూడా జడతి ఇవ్వాలి. మీ సైడ్ జడతి ఇవ్వడాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మేకలను కోసుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కోయడం. వాటికి తెలియదు పాపం. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा మటన్ ఉడికే వారికి లేట్ అవుతుందని ఇంకా చికెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ స్టఫ్ కోసం. తెలంగాణలో కదా, మన దావత్లో సుక్క ముక్క 2 ఉండాలి. మేము కూడా స్ప్రైట్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ తింటూ స్ప్రైట్ తాగుతున్నాం. మేము అది తినే మటన్ వస్తుంది ఇక్కడ. జరు సుమన్ మామ్ జల్లి ఉడుతుందని అది తింటా రాదు సార్. మన మటన్ ఉడికింది ఫ్రెండ్స్, తిందాం రండి. మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ హాయ్ చెప్పడం. కెమెరా ఆన్ అయితే చాలు హాయ్ హాయ్ హాయ్. ప్రతి ఒక్కరు అదే పని. షార్ట్ పెట్టు, ఓన్లీ షార్ట్ పెట్టు, ఓన్లీ షార్ట్. ఆంటీ దగ్గర చేరగా ఆంటీ. చెల్లుది చూడలే ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.